బాయ్ 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 కూడా చెప్తున్నాడు. గంట సేపు పోతున్నారు. లేడీస్ బాత్రూమ్ వచ్చినారు వీళ్ళంతా. కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. మ్యాడ్ బాయ్ అయితే ఇప్పుడు 4DX లో సినిమా చూడడానికి అయితే వచ్చిండు. పేరేంటది? సినిమా పేరేంటది? ఉపాస మా బ్రదర్ది. మీ బ్రదర్ దా? సింహం నీడపడుతుంది వెనకాల. నిలబడుతుంది వెనకాల. థియేటర్ లో కూడా బాయ్ అయితే 4DX సినిమాని ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వచ్చాడు. ఇప్పుడు సినిమా అయిన తర్వాత రివ్యూ తీసుకుందాం. బోయా బాయ్ కూడా ఉన్నాడు. సినిమా థియేటర్ లో. బాయ్ నువ్వు చూసావు ఇదే ఫస్ట్ టైం? ఉన్నాడు. 4DX ఆడియో 10 సార్లు. నువ్వు బాయ్? అసలు ఇష్ బాయ్ అయితే వెళ్ళలేదు. నువ్వు సెకండ్ టైమా? సెకండ్ టైం అయితే సెకండ్ టైం చూస్తున్నా ఇది 4DX లో. ఫస్ట్ అయితే మనం వెళ్ళింది ఏంటన్నా, దాని ముందు మూవీ గాడ్జిల్లా మూవీ ఒకటి చూసాం. దానికి ముందు ఇంకోటి చూసాను. అయితే 2 times చూసాను. గాడ్జిల్లాకి ముందు ఏదో ఉంటది, సినిమా పేరు ఏంటిది చెప్పు. అది సినిమా పేరు గుర్తు రావట్లేదు. ఏదో ఒకటైనా ఎవరితో వెళ్ళావు మాకేం తెలుసు. నేను ఒక్కనే వెళ్ళాను బ్రో. నేను మా శ్రీనన్నే వెళ్ళాం. పేరు వచ్చేసి సినిమా కట్ చేస్తావా డైరెక్ట్ పెట్టేస్తున్నావు? ఇప్పుడు ఆలోచించింది కూడా జోకర్ సినిమా. నా జోకర్ లాంటిది వస్తుంది అదనమాట. ఇది థర్డ్ టైం అనమాట. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడైతే మనం థియేటర్ లోకి వచ్చావా? బోయవా అయితే ఫుడ్ ఆర్డర్ చేసిండు. నువ్వు సింగిల్ గానే వచ్చావా భయ్యా? నేను సింగిల్ గా వచ్చాను. ఎందుకు ఆలోచించావు? నేను అని సింహం పక్కన ఆలోచిస్తున్నాడు. సింగిల్ గా వచ్చాడు ఏంటో అడగండి కామెంట్ లో ముందు. సింహం పక్కన ఉన్నప్పుడు జాగ్రత్త ఆచితూచి మాట్లాడాలి మనం. ఇప్పుడు అసలే ముప్పై సినిమాకి వెళ్తాం. మ్యాడ్ అలా అన్నయ్య సినిమా ఇది. బ్రదర్ మా బ్రదర్ మూవీ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. నేనైతే ఫస్ట్ టైం అనమాట 4DX. మా బోయ్ అని అడిగాను అనమాట 3 నెలల కిందట. 3 నెలలు కాదు, వరంగల్ ఎప్పుడు వెళ్ళాం దాని ముందు అడిగాము. అప్పుడు చెప్పాడు అనమాట, నేను ఖచ్చితంగా తీసుకుని వెళ్తాను, ఎంత ఖర్చు అయినా పర్లేదు అన్నాడు. తలెత్తు కొంచెం చెప్పు. ఆయన ఇచ్చేస్తా అని చెప్పాడు లాస్ట్ కి. అదేంటి? సరే, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మెయిన్ మైనస్ ఏంటంటే మ్యాడ్ బైన్ కలిసి ఫుడ్ చేద్దాం అన్న ప్రతిసారి వెజ్ వస్తుంది. అదే చెప్పాను మా వాళ్ళకి కూడా. ఇప్పుడైతే బాయ్కి వెజ్ పరువు తీసి బాయ్ మండే తెలుసు కదా. రేపు నిన్ను కలిసినప్పుడు అది నాకు దౌర్భాగ్యం ఏంటంటే కలిసినప్పుడు. సరే ఫుడ్ వచ్చాక బాయ్తో మళ్ళీ ముచ్చట స్టార్ట్. ఓకే ఓకే. లైక్ కొట్టాలి ఫస్ట్. లైక్లు కొట్టట్లేదు మీరు, అది మీ వీడియో పెడుతున్నావా? అయితే షవర్మా అయితే వచ్చినాయి. బాయ్కి లెస్ మైనస్ మన బోయా బాయ్కి. ఇది వచ్చేసి మన యష్ బాయ్ది. ఇది వచ్చేసి నాదనమాట. నాది ఇంకా బర్గర్ రావాలి. ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మా ఓజీ అన్న ఏం ఆర్డర్ పెట్టిండో చూద్దాం. నేను బార్బిక్యూ షవర్మా బాయ్ ప్రిఫర్ చేశారు. వెరీ వెరీ ఆ పేర్లు తెలియట్లేదు. షవర్మా అయితే బాగా సెలెక్ట్ చేశాడు. ఎక్సలెంట్ గా ఉంది. 2,68,000. చాలా అయితే బాగుంటాయి. 2.30 కొంచెం తగ్గిందండి. అయ్యాలి కొన్ని తగ్గించుకోవచ్చా? మీరు చెప్పిన దాంట్లోనా? ఇది బర్గర్ అన్నమాట, నాన్ వెజ్ బర్గర్. మ్యాడ్ వచ్చేసి వెజ్ బర్గర్. నేను ఎప్పుడు వచ్చిన మ్యాడ్ వెజ్ లో ఉంటాను. అది ఏందో అర్థం కాదు. ఇందులో ఆలు పెట్టాడు. మళ్ళా ఓ మాది డిఫరెన్స్ వస్తుంది. మళ్ళా ఆర్డర్ పెట్టు. మాది బాగానే ఉంది బర్గర్. వెజ్ ఎలా ఉంది బాయ్? వెజ్ లా ఉంది. నాన్ వెజ్ ట్రై చేయాలి. క్రీమ్ వేసుకుంటావా? కచ్చి తినేసి చెంపండి తినేసి బర్గర్ తినేసి సినిమాకి బయలుదేరాలి. పవర్ బై గురించి వెయిటింగ్. పవర్ బై కూడా వెజ్ వస్తున్నాడా? వస్తుంది. సో ఇంకో థియేటర్ లో కలుద్దాం. ఓకే వచ్చాడు. ఏది ఎలా చూపించా? చెప్పు. అది నాన్ వెజ్. నాన్ వెజ్ నీకు ఎలా అనిపిస్తుంది చెప్పు ఒకసారి. గట్టిగా మాట్లాడు బ్రో. గట్టిగా మాట్లాడు. గట్టిగా
ఎలా ఉంది? నన్ను ఏం పెట్టద్దు ఏం పెట్టద్దు అంటే నేను బయట వచ్చేస్తాడు. ఓకే చికెన్ తిన్నా తెలియకూడదా? ఓకే అయితే లోన మూవీకి సిద్ధమవుతున్నాం అందరం. ఎందుకు అలా బ్రో? టికెట్ అన్ని పోయే దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర లేవు. పివిఆర్కి వచ్చాం. ఏంటి బ్రో ఈ పాప్కార్న్ పేలుతున్నాయి స్క్రీన్ మీద? ఇక్కడ పేలుతాయి కానీ అవన్నీ మనం తీసుకున్నాం అనుకో రేటు కూడా పేలుతుంది చెప్తున్నా. ఓకే ఓకే అవును, పాప్కార్న్ తీసుకుంటే ఆస్తులు అడుగుతారు. నిజమేనా అది? అడిగి చూసి మిడిల్ క్లాస్ వాళ్ళు వచ్చామా సినిమా చూసామా వెళ్ళిపోయామా. మాలాంటి వాళ్ళు బ్రో, మనలాంటి అంటే నేను కూడా బ్రో లోకల్ బోయపాటి లోనికి వెళ్తున్నాం అనమాట. చెకింగ్ అయితే వెళ్తున్నాం. బాయ్ సినిమా రన్ అవుతుంది లోన. పుష్ప 18 minutes యాడ్ చేశారు. అది చేశారు. 18 minutes యాడ్ చేశారంటే చూసారో లేదో చెప్పు. బాయ్ అయితే వీడియో చెప్తాను కదా స్క్రీన్ మీద. ఈ పాప్కార్న్ కొనాలనుకుంటే మన ఆస్తిలో సగం రాసిచ్చారు. సో మనం పాప్కార్న్ చేయకుండా ముందు బర్గర్ తిన్నాం కూడా సరిపోద్ది. ఇప్పుడైతే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోదాం. బాయ్ టికెట్లు చూపించు ఒకసారి. వాళ్ళు వస్తారు. ఇదన్నమాట 4DX. 4DX ముఫాసా మన వాళ్ళు వస్తున్నాయి కదా. లోనికి వెళ్ళి ఎలా ఉందన్నది మ్యాడ్ బై ఎక్స్పీరియన్స్ చూడాలి ఫస్ట్. ఎట్లా ఉంది ఏంటన్నది చెప్పాం కదా. లైట్ ఒకటి బాయ్ ఎంతసేపు పోతావు బాయ్? టాయిలెట్ కూడా బాయ్ 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 కూడా గంట సేపు పోతున్నారు. లేడీస్ బాత్రూమ్ వచ్చినారు వీళ్ళంతా. అయితే 4DX థియేటర్ దగ్గరికి అయితే వచ్చాం. 4DX ఎక్స్పీరియన్స్ ఏంటంటే లైట్, మోషన్, విండ్, వాటర్, స్నో, సెంట్ అది బబుల్స్. లోన్కి వెళ్ళాక మొత్తం పొగలతో కమ్మేస్తారు. లోన్కి ఎంట్రీ ఇది అనమాట. సో చూద్దాం లోన్కి వెళ్ళి సినిమా ఎట్లా ఉందో. కుర్చీలు గాల్లోకి లేవాల్సింది, దడ 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 అన్న లేగాల్సిందే. ఊగట్లేదు. ఇప్పుడే మ్యాడ్ బై అలానే సినిమా చూసా. ముఫాసా ఎట్లా ఉంది ఏంటి ఎలా అనిపించింది? Barry Jenkins has played a vital role. ఇప్పుడు జేడి బాయ్ అయితే స్పెక్స్ తీసుకుని వచ్చేసాడు. బాయ్ నువ్వు కూడా తీసుకొచ్చావా స్పెక్స్? నీయా బాయ్? ఏంటి ముఫాసా సినిమాలు ఇచ్చారేమనుకుంటున్నాం మేము. ఇదేంటి జేడి బాయ్ చూపించు ఇప్పుడే. ఏంటి బాయ్ ఇదేంటి బాయ్? ఒకటి ఇది ఉంటుంది బాయ్. ఏంటిది స్టైల్ బాయ్? ఎలా ఉంది బాయ్ సినిమా? నీకు ఎలా అనిపించింది? కాదు బాయ్ నువ్వు ఎదరు కదా బాయ్. నీకు ఎలా అనిపించింది ఫస్ట్? మీ అన్ని బాగా యాక్ట్ చేశాడు బాయ్. స్నో పడ్డదా బాయ్? ఏంది బాయ్ యాక్టింగ్? కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలా. బాయ్ గంట ఊగుతుంది. అరే బాయ్.